అందరికి నమస్తే. రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు అనేది అసలు ప్రామాణికమే కాదు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తీరా చూస్తే నిజమేమో రేషన్ కార్డుతో సంబంధం లేదేమో, ఇంకా అందరికి అయిపోతుంది అనుకుంటే ₹1,00,000 రుణమాఫీ, ₹1,00,000 వరకు, ₹1,00,000తో కలుపుకొని రుణమాఫీ అసలు ఎవరికైందో ఎవరికి కాలేదో ఎవరికి అంతూ తేలని ప్రశ్నగా మారిపోయింది. ఇది ఒక పెద్ద సినిమాలాగా కనిపిస్తుంది. అయితే ఒక ఎలిజిబిలిటీ ప్రకారం అందరికి కావాలి, కాకపోతే ఎవరికి కాకూడదు. కొంతమందికి అట్లయింది, కొంతమందికి ఇట్లయింది. ఒక ఊర్లో ఒక 100 మంది రైతులు ఉంటే వాళ్ళకు 10 మందికో 20 మందికో 30 మందికో అయ్యింది, మిగతా వాళ్ళకి కాలేదు. సమాధానం చెప్పే వ్యక్తులు లేరు, అగ్రికల్చర్ ఆఫీసర్కి ఏమి తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్. అయితే నాకు ఒక ఆడియో ఉంది. ఒక రైతు అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండు, ఆయన ఏం చెప్పిండు వినండి. రేషన్ కార్డు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. వాట్సాప్ పెట్టినా సార్, సరే చూడదా. అది క్రాప్ లోన్ వేవర్స్ది మీ పోర్టల్లో ఇట్లా తెలుస్తా అంట కదా సార్. ఆధార్ కార్డ్ నెంబర్ వేస్తే దాంట్లో చూపిస్తారు. వేరే దగ్గర నాకు ల్యాండ్ ఉంటే అక్కడ కొట్టి చూసిన, అయితే ఆన్లైన్ లో కనిపిస్తుంది అని చెప్పి చూపించిందని ఆ ఏఈఓ గారు చెప్పి. అదే అదే అందరు అంటే ఇప్పుడు మన రేషన్ కార్డు లేనిది ఏంటంటే తర్వాత అట్లా పెండింగ్ ఉంది అన్నట్టు. అదే మన ఇప్పుడు నాది కూడా ఇట్లా కొడితే ఇట్లా అట్లే చూపెడుతుంది, ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని చూపెడుతుంది అన్నట్టు. మరి ఎంత సమయం అదే అది లాస్ట్ మళ్ళా అంటే అది దానికి ఇంకా ఏం చెప్తారో తెలియదు. వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అనేది తర్వాత చెప్తారేమో. ఇప్పుడైతే ఏం లేదు కదా. సేమ్ మన మీ హ్యాండ్ ఓవర్ ఉన్న వాటి అన్నింటిలో ఇట్లనే చూపిస్తుందా సార్? అందరికి ఇంతే చూపెడుతుంది. రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేకపోతే ఫ్యామిలీ గ్రూపింగ్ పెండింగ్ అని చూపిస్తుంది అంతే. ఇక్కడ ఫ్యామిలీ గ్రూప్ పెండింగ్ అని ఇక్కడ మీరు మాది ఏమైనా కొట్టి చూడండి సార్ ఒకసారి, ఎట్లనే చూపిస్తుందా? అది చూసినా నేను ఆల్రెడీ ఇట్లాంటి రేషన్ కార్డు లేని అంతే ఉంది. ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని ఉంది. ఇది పరిస్థితి. అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు పాపం. ఆయన మాత్రం ఏం చేశారు, గవర్నమెంట్ చెప్పండి. ఇది చెక్ చేస్తే ఇంకో ఫార్మర్, నేను ఆధార్ నెంబర్ చూపించాను, నో డాటా, ఫార్మర్ సర్చ్ నో డాటా. అదే నో డాటా అని చెప్పడం తప్ప చేసేది ఏం లేదు. దీనిలో ఏం కనబడదు అనమాట. మీకు రేషన్ కార్డు లేదు కాబట్టి ఏదో ఫ్యామిలీ గ్రూప్ అనేది మిస్ అయిందని వస్తుంది అంటారు. నిజానికి రైతులు చెప్తున్నది ఏంటంటే అసలు వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేని వాళ్ళకి అసలు నో డాటా అని చూపిస్తుంది. ఇక్కడ ఈ అగ్రికల్చర్ లోన్ వేవర్ దానిలో ఇక్కడ వీళ్ళు ఎవరైనా అగ్రికల్చర్ క్రాప్ లోన్ వేవర్ అని ఒక వెబ్సైట్లో ఆన్లైన్లో మీ ఆధార్ నెంబర్ కొడితే అసలు ఏంది డీటెయిల్స్ రావాలి. ఈవెన్ ఆన్లైన్లో కూడా మీకు డాటా అందుబాటులో లేదు. ఆన్లైన్లో కూడా రైతుకు సమాచారం లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్కు సంబంధం లేదు, సమాచారం లేదు, రైతుకు సమాచారం లేదు, ఎవరికి సమాచారం లేదు. నాకు తెలిసి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి అన్న సమాచారం ఉందో లేదో తెలియదు. రేషన్ కార్డుతో సంబంధం లేదన్నారు కదా, రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రుణమాఫీ చేసామన్నారు కదా, రేషన్ కార్డు కేవలం ఫ్యామిలీ గుర్తించడానికి అన్నారు కదా. మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళు అని చెప్పేసి ముందర ఎందుకు పక్కన ఎందుకు పెట్టినరు? అసలు చెప్పింది ఒకటి చేసింది ఒకటా, లేకపోతే మీరు ఒకటి చెప్తే అధికారులు ఒకటి చేసిండ్రా? అసలు అధికారులకు ఏం చెప్పకుండా మీరే చేసిండ్రా? అట్టెట్లా చేస్తారు? ఇప్పుడు ఇద్దరు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంపార్టెంట్, ఫైనాన్స్ మినిస్టర్ మీన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్. ఈ రెండు డిపార్ట్మెంట్లలో సమాచారం ఉండాలి. సమాచారం ఇచ్చింది బ్యాంకులు, వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం వీళ్ళు ఇచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు కొట్టింది. వీళ్ళు ఎవ్వరు తెలియకుండా ఏం జరిగినట్టు రుణమాఫీలో? రైతులు అందరూ ఇదే పరిశాను. అందరూ అగ్రికల్చర్ ఆఫీస్ పోవాలి, వాళ్ళకి తెలిసిన వాళ్ళు అడగాలి, నాది రాలే చూడు అనాలి. నీకు ఏంది లేదంటే రేషన్ కార్డు లేదంటే పో. మరి రేషన్ కార్డు అవసరం లేదని ఎందుకు చెప్పిండ్రు? మీరు ఇచ్చిన గైడెన్స్లు ఏమో రేషన్ కార్డు కంపల్సరీ కావాలన్నారు. అందరూ రేషన్ కార్డు ఏంది అదేంది ఇదేంది అనేసరికి రేషన్ కార్డు అవసరం లేదన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి రేషన్ కార్డు లేకపోతే అసలు నువ్వు ఎన్ని కొట్టినా ఏం కొట్టినా అది బయటికి వస్తలేదు. అసలు దాని సమాచారమే తెలుస్తలేదు రేషన్ కార్డు లేకపోతే. ఓపెన్గా చెప్పండి. రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు మీరు ఇవ్వలేదు. రేషన్ కార్డు మీ గవర్నమెంట్ వచ్చాక కొత్తది ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అంతకుముందు గవర్నమెంట్ కొన్ని ఇచ్చింది అక్కడక్కడ. 10 సంవత్సరాల నుంచి ఫ్యామిలీస్ ఇక్కడ విడిపోకుండా అట్లే ఉన్నారా? అన్నదమ్ములు విడిపోలేదా? అందరూ ఒకటే ఫ్యామిలీగా ఉన్నారా? తెలంగాణలో ఒక్కొక్క ఫ్యామిలీ 10 సంవత్సరాల నుంచి 2-3 ఫ్యామిలీస్ అయినాయి. 2-3 రేషన్ కార్డులు ఇచ్చిర్రా? అందరు కలిసి ఒకటే రేషన్ కార్డు. మళ్ళీ రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే, కుటుంబంలో ఒకరికి మాత్రమే చేసిండ్రా? అదిగో క్లారిటీ లేదు. వీళ్ళు బయటకు వచ్చాక అట్లేం ఉండదని చెప్పిండ్రు. రూల్స్లో ఏమో ఒకరికి కాదు ఎంతమందికి కూడా చేస్తామని చెప్పిండ్రు. ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్కి సంబంధించిన రూల్స్ దీనిలో అమలు చేసిండ్రు. అది అమలు చేస్తే ఒకరికే కాదు వచ్చేది, కుటుంబంలో ₹2,000 ఒక్కరికే వస్తుంది ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ కింద.
అసలు ఏం జరిగింది రుణమాఫీ విషయంలో? పెద్ద గోల్మాల్ ఎందుకు? దీనికి ఒక రహస్యంగా ఎందుకు ప్రభుత్వం రహస్యంగా పెడుతుంది? దీనిలో ఎందుకు ఓపెన్గా సమాచారం ఎందుకు పెడతలేదు? అగ్రికల్చర్ కనీసం ఈ వెబ్సైట్లోనైనా ఇన్ఫర్మేషన్ రావాలి కదా కొడితే. వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, కలెక్టర్ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, మీడియాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఏం జరుగుతుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.